హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ న్యూ బ్లాగ్. ఇట్స్ అ సండే గైస్. సండే అయినా ఈరోజు మార్నింగ్ నేను అర్లీగానే లెగిసాను. నేను లెగిసినప్పటికైతే 5 అవుతుండాలి. బట్ ఆ టైంకి మా జై లెగిసి కొంచెం ఏడుస్తుండాలి. సో అందుకే అన్నీ మళ్ళీ మా జైకి పడుకోబెట్టి ఇంకప్పుడు బయటకు వచ్చాను. సో నేను లెగిస్తే మాత్రం మా జైకి తెలిసిపోతుంది నేను లెగిసిపోయాను అనేసి. సో అందుకే ఏడుస్తుండాలి. ఇంకా ఫస్ట్ నేను బయటకు వచ్చిన వెంటనే బయట లైట్స్ ఆఫ్ చేసాను. ఇంకా మా ఇంటి దగ్గర క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది గాయస్. సో మార్నింగ్ టైం మాకు ఇక్కడ చాలా కలర్ఫుల్ బర్డ్స్ కూడా ఉంటాయి. ఐ మీన్ ప్యారెట్స్, ఇంకా కింగ్ ఫిషర్, ఫిజన్ లాంటివి చాలా బర్డ్స్ ఉంటాయి. ఇంకా అప్పుడు లాన్కి వచ్చేసి నేను ఫస్ట్ జీరా వాటర్ పెడుతున్నాను. డైలీ మార్నింగ్ అయితే లుక్వామ్ వాటరే తాగుతాము. బట్ వీక్కి 1 టైం జీరా వాటర్, వామ్ వాటర్ అలాంటివి అయితే చేసుకుంటూ ఉంటాము. సో ఈరోజు సండే అనేసి అప్పుడు నేను జీరా వాటర్ ప్రిపేర్ చేస్తున్నాను. సో వాటర్లోని 1 టేబుల్ స్పూన్ జీరా యాడ్ చేసుకున్నాను. ఇంకా ఈ వాటర్ బాగా బాయిల్ వచ్చిన తర్వాత ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసేస్తాను. ఇంకా చల్లడానికి కొంచెం టైం పడుతుంది కదా. సో అప్పటి వరకు నేను ఇంట్లో కొన్ని వర్క్స్ ఉంటాయి కదా. సో అవన్నీ కంప్లీట్ చేసుకుంటాను. ఈరోజు అయితే మేము బయటికి వెళ్తున్నాము. సో ఈరోజు ఫ్రెండ్షిప్ డే కూడా. ఇంకా ఈరోజు ఫ్రెండ్షిప్ డే రోజు కాకినాడలోని సతీశ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ క్యాంప్ పెట్టారు. సో ఇంకా అక్కడికి వెళ్తాము. ఇంకా ఈరోజు అయితే నేను కూడా బ్లడ్ డొనేట్ చేయాలనుకున్నాను. అందుకని ఇంకా మార్నింగే లెగ్స్ ఇంకా ఇంట్లోనే వర్క్స్ అంతా ఇంకా కంప్లీట్ చేసేసుకుంటాను. వర్క్స్ అంతా కంప్లీట్ అయిన వెంటనే ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసుకోవాలి. వర్క్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత స్నానం చేసి ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. యాక్చువల్లీ నేను సండే రోజు పూజా రూమ్ అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటాను. ఈరోజు మా జై ఇంట్లోనే ఉంటాడు కాబట్టి మార్నింగ్ టైం అయితే వర్క్ ప్రెషర్ ఏమీ ఉండదు, ఖాళీగానే ఉంటాను కాబట్టి. సో అందుకని సండే రోజే నేను పూజా రూమ్ క్లీన్ చేసుకుంటాను. బట్ ఈరోజు బయటకు వెళ్ళాలని ఉన్నదనేసి ఇంకా ఈరోజు అయితే పూజా రూమ్ ఏమీ క్లీన్ చేసుకోను అనుకుంటున్నాను. ఎందుకంటే టైం కూడా అయిపోతుంది, 8:30కి రమ్మన్నారు. సో ఇంకా అప్పుడు మా జై కూడా పడుకొని లెగిసిపోయాడు కాబట్టి మా జై కోసం కూడా ఒక చిన్న బుజ్జి కప్లోని జీరా వాటర్ అయితే తీసుకున్నాను. సో మా జైకి జీరా వాటర్ కప్లోని పట్టిస్తుంటే నాకు కప్లోని వద్దు మమ్మీ, నాకు గ్లాస్లోని కావాలనేసి అడుగుతున్నాడు. కొన్నిసార్లునైతే గ్లాస్లోని ఇస్తే వద్దు నాకు కప్లోని కావాలంటాడు. అలాగే ఈరోజు కప్లోని ఇస్తే గ్లాస్లోని కావాలని అడుగుతున్నాడు. సో అందుకే అని నేను తాగిన తర్వాత ఆ గ్లాస్లోనే మా జైకి కూడా జీరా వాటర్ పట్టిస్తున్నాను. ఇంకా మా జై జీరా వాటర్ తాగిపించిన తర్వాత ఇంకా నేను కూడా వెళ్ళేసి స్నానం చేసి వచ్చేసి ఇంకా అప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్లోని రోటీ చేస్తున్నాను. సండే రోజు అయితే మా ఇంట్లోని ఎగ్ అయితే కంపల్సరీ బ్రేక్ఫాస్ట్లోనే అయితే చేస్తాము, ఎగ్తోనే ఏదో ఒకటి. బట్ ఈరోజు టైం కూడా లేదు. సో అందుకే అని సింపుల్గా రోటీ చేసి రోటీతోని ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఎగ్ బుర్జీ మా బెంగాల్లోనే అయితే ఎగ్ బుర్జీకి అండాకా కుర్మా అంటారు. ఇంకా మా మమ్మీ వాళ్ళు అయితే తెలుగులోని గుడ్డుక్కురు అంటారు. అండ్ బెంగాలీలోని ఎగ్ అయితే డీమ్ అంటారు. సో అలా వేరే స్టేట్లోని ఏదో ఒక నేమ్ అయితే ఉంటుంది. సో నాకు తెలిసింది అయితే నేను చెప్పాను మీకు. అండ్ నేను ఫస్ట్ పాలు కూడా వేడి చేయడానికి పెట్టేసాను. ఇంకా రోటీకి కూడా డో అయితే రెడీ చేసుకున్నాను. ఇంకా అప్పుడు ఎగ్ బుర్జీ కోసము నేను ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. సో ఆనియన్ కట్ చేసినప్పటికీ సడన్గా చూస్తే మా జై ఒక బకెట్ తీసుకొని వచ్చేసి కబోర్డ్ దగ్గర బకెట్ పైన నిల్చొని ఒక చాకోపాయ్ అయితే బాక్స్ అయితే తీసుకున్నాడు. సో నేను జస్ట్ ఇప్పుడే నేను ఆనియన్ కట్ చేసినప్పుడు నాతో మాట్లాడుతూ ఉండాలి. జస్ట్ ఒక 2 minutes చూడకపోతే మా జై, నేను చెప్తూ ఉంటాను కదా మా జై ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. సో ఇంకప్పుడు ఇలా చేసాడు. ఇంకప్పుడు ఎగ్ బుర్జీకి ఆనియన్స్ అవన్నీ కట్ చేసిన తర్వాత ఆయిల్లోని నేను పచ్చిమిర్చి, జింజర్ ఇంకా కర్రీ లీవ్స్ వేసుకున్న తర్వాత ఆనియన్ వేసి ఇంకా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు అయితే ఫ్రై చేసుకుంటాను. ఇంకా ఆనియన్ అవన్నీ కట్ చేసాను కదా వెజిటేబుల్ చాపర్, సో అది కూడా నేను వాష్ చేసేసుకున్నాను. నేను కిచెన్లో కుకింగ్ చేస్తూ ఇంకొక సైడ్ వేరే ఏదైనా వర్క్ ఉంటే సో అది కూడా చేసేసుకుంటాను. సో అలా అయితే నాకు చాలా ఈజీగా ఉంటుంది, కిచెన్ కూడా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత పసుపు ఇంకా కారం యాడ్ చేసుకున్నాను. తర్వాత 4 ఎగ్ కూడా బ్రేక్ చేసి యాడ్ చేసుకున్నాను.
సాల్ట్ అయితే నేను ఆనియన్ ఫ్రై చేసినప్పుడే యాడ్ చేసుకున్నాను మన టేస్ట్కి అకార్డింగ్గా, ఎందుకంటే అలా అయితే ఆనియన్ బేగా సాఫ్ట్ అయిపోతుంది. ఇంకప్పుడు నా దగ్గర టైం కూడా లేదు, సో టైం అయిపోతుంది. సో ఫాస్ట్గా అనేసి ఇంకా ఎగ్ బుర్జీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇంకా మిగతా సామాన్లు కూడా ఎక్కడివి అక్కడ పెట్టేసుకున్నాను. ఇంకా అప్పుడు రోటీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. రోటీ చేసుకున్న తర్వాత మళ్ళీ మా జేయికి స్నానం చేయించి రెడీ చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ పెట్టాలి. తర్వాత మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా రెడీ అవ్వాలి. సో టైం కూడా అయిపోతుండాలి. ఇంకా మా హబీకి కాల్స్ కూడా వస్తుండాలి. ఇంకా అప్పుడు మా హబీ కిచెన్లోకి వచ్చేసి నాకు అంటున్నారు నేను రోటీ చేసిన ఈరోజు అనేసి. మా హబీకి కూడా రోటీ చేయడం వచ్చు, బట్ పర్ఫెక్ట్గా సర్కిల్ షేప్ ఒకటే రాదు, బట్ బాగానే చేస్తారు. ఇంకా యాక్చువల్లీ మా హబీ కిచెన్లోకి ఎందుకు వచ్చారంటే ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా, సో తన బెస్ట్ ఫ్రెండ్ కోసము ఒక మంచి వీడియో అయితే చేస్తుండాలి. సో ఎడిటింగ్లోని కొంచెం సరిగ్గా తనకి రాక నాకు అడుగుతుండాలి ఎడిటింగ్ ఎలా చేయాలనేసి. సో అదే నేను మా హబీకి చెప్తుండాలి. మా హబీకి ఓన్లీ తను బెస్ట్ ఫ్రెండే కాదు, ఒక బ్రదర్, ఇంకా మాకైతే ఒక ఫ్యామిలీ లాగా. సో అందుకే అని మా హబీ అయితే ఒక మంచి వీడియో అయితే క్రియేట్ చేస్తుండాలి. ఇంకా నేను కూడా ఇంకా రోటీ చేసేస్తుండాలి. రోటీ ఇలా పొంగితేనే చాలా బాగుంటుంది గైస్. సో ఇంకా చాలా సాఫ్ట్గా కూడా వస్తుంది రోటీ ఇలా పొంగితేనే. సో నాకైతే రోటీ ఇలా పొంగితేనే చాలా ఇష్టం. సో అలాగే ఇంకా రోటీ అంతా కూడా చేసేసుకున్నాను. సో గైస్ ఈరోజు నేను బ్లడ్ డొనేట్ చేస్తానన్నాను కదా, సో ఈసారి అయితే నేను సెకండ్ టైం బ్లడ్ డొనేట్ చేస్తున్నాను. ఇంకా మీరు ఎన్నిసార్లు ఇప్పుడు వరకు డొనేట్ చేశారు అనేది కూడా కామెంట్ చేయండి. బ్లడ్ డొనేట్ చేయడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది అంటారు. హార్ట్ అటాక్ లాంటివి కూడా మ్యాక్సిమం ఛాన్సెస్ తగ్గిపోతుందంట. బ్లడ్ డొనేట్ చేస్తే హార్ట్ అటాక్ లాంటివి ఏ డిజీజ్ కూడా రాదంట. ఇంకా మా హబీ అయితే ఇప్పుడు వరకు 23-24 టైమ్స్ అయితే ఇప్పుడు వరకు డొనేట్ చేశారు, బట్ నేనైతే సెకండ్ టైం. ఇంకా మాది బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇంకా బ్లడ్ డొనేషన్ క్యాంప్కి వెళ్ళాలనేసి రెడీ అయిపోయాము. సతీష్ శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ హెడ్ సతీష్ భయ్య ఉన్నారు కదా, సో తను ఎవ్రీ ఇయర్ ఫ్రెండ్షిప్ డే రోజు బ్లడ్ బ్యాంక్ క్యాంప్ పెడతారు కాకినాడలోని. ఇంకా చాలా మంచి పనులు కూడా చేస్తున్నారనమాట. సో 450 అబోవ్ చిల్డ్రన్స్కి మంచి ఎడ్యుకేషన్ కూడా తను ఇస్తున్నారు. చాలా చిల్డ్రన్స్కి పేరెంట్స్ ఉండరు, మేబీ ఫాదర్ ఉండరు, మదర్ ఉంటారు. సో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సో అలాంటి టైం అప్పుడు సో అలాంటి చిల్డ్రన్స్కి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. ఇంకా ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే సో ఆ ట్రీట్మెంట్ కూడా చేయిస్తున్నారు. సో తను చేసింది అయితే చాలా మంచి పని. సతీష్ భయ్య అయితే చాలా గ్రేట్. ఈరోజు కాలేజ్ స్టూడెంట్స్ కూడా చాలా గర్ల్స్ బ్లడ్ డొనేట్ చేశారు. ఇంకా నేను అక్క మేమందరూ కూడా మార్నింగే వచ్చాము. ఇంకా మేమందరూ కూడా బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత ఇంకా అప్పుడు ఇంటికి వచ్చేస్తుండాలి. సో సడన్గా మళ్ళీ రిటర్న్ వెళ్ళాల్సి వచ్చింది. సో ఆ టైంలోని మళ్ళీ చూస్తే అక్కడ మా హబీకి కూడా సన్మానం చేశారు. మా హబీకి ఇలా సన్మానం చేస్తే నాకైతే చాలా ప్రౌడ్గా ఉండాలి. సో ఇంకా గైస్ మీకు మా వీడియోస్ నచ్చితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ చేయండి. ఇంకా మేము ఇప్పుడు ఇంటికి వచ్చేసాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై బ్లాగ్స్. బాయ్ బాయ్ గైస్.